ఎవ్రీవన్, ఇవాళ స్పైసీగా బుడంకాయ పచ్చడి తయారు చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసి, ముందుగా కడిగి కట్ చేసుకున్న బుడంకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. బుడంకాయ పులుపు ఉన్నట్లయితే చింతపండు అవసరం లేదు, పులుపు లేనట్లయితే కొంచెం చింతపండు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఈ బుడంకాయ తినడం వల్ల మనకి బీపీ, షుగరు కంట్రోల్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. మనకు జుట్టు కూడా, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ కన్నా రోట్లో వేస్తేనే ఏ చట్నీ అయినా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మా అవ్వ చట్నీ దంచుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.